హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి 15,000 బడ్జెట్లో ఈ మంత్లో కొనతగ్గ మొబైల్స్ ఏంటనే ఒక 4 బెస్ట్ మొబైల్స్ అయితే మీకు చెప్తాను అనమాట. సో అక్కడ నుంచి మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు మంచి మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా మన 4th నుంచి ఫస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మొబైల్ మనం చూసినట్లయితే హానర్ 9X Pro అనమాట. సో ఎవరైతే కొంచెం టెక్నాలజీ గురించి తెలుసు, ఎక్కువ టెక్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు, కొంచెం టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ మీరు SoC చూసినట్లయితే చిప్ సెట్ మీకు ఇక్కడ ఈ కిరిన్ 810 చిప్ సెట్తో వస్తుందన్నమాట. సో చాలా పవర్ఫుల్ చిప్ సెట్ అనమాట. మీకు చూసినట్లయితే ఏదైతే హువాయ్ వాళ్ళ చిప్ సెట్ అది. సో మనం స్నాప్డ్రాగన్లో కంపేర్ చేసినట్లయితే మనకి నియర్ టు నియర్ మనకి 730G అబోవ్ అండ్ 765కి దగ్గరగా అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో యాంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ స్కోర్స్ చూసినా సరే మనకి 3 lakhs అబోవ్ అయితే మనకైతే వచ్చాయన్నమాట. సో ఓవరాల్గా ఇంకోటి మెయిన్ థింగ్ ఇందులో మీరు చూసినట్లయితే డిస్ప్లే ఏదైతే ఉందో ఇది మీకు 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది. సో ఇంకోటి ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది అనమాట, పోపప్ కెమెరాతో వస్తుంది మీకు. సో చాలా ఇంపాక్ట్గా ఉంటుంది అనమాట, చూసే వాళ్ళకి చాలా లుక్ కూడా మీకు చాలా అయితే బాగుంటుంది అనమాట. ఏదైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసినట్లయితే మీకు ఇక్కడ మీరు చాలా హ్యూజ్ అని చెప్పొచ్చు అనమాట. సో మీకు బేస్ వేరియంట్ ఇక్కడ మన ఇండియాలో అమ్మే వేరియంట్ కనుక మనం చూసినట్లయితే మనకి 6+256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. 6GB ర్యామ్తో వస్తుంది. సో ది బెస్ట్ ఇంటర్నల్స్ అని చెప్పొచ్చు అనమాట. సో మీకు లుక్ వైజ్ కూడా మీకు మొబైల్ అనేది చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. కాకపోతే ఒకటే మనకి గూగుల్ సర్వీస్ అయితే ఉండదన్నమాట. సో ఏదైతే GMS ఉందో ఆ సర్వీస్ అయితే మనకు ఉండదు. సో అందుకని ఎవరైతే టెక్ ఎంతూజియాస్టిక్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. సో వాళ్ళు సైడ్ నుంచి ప్రీలోడ్ చేసుకోవడం లేకపోతే వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లే స్టోర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటారన్నమాట, డిఫరెంట్ టైప్స్లో అయితే. సో వాళ్ళకైతే ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇది కూడా మనకి 15,000 బడ్జెట్లో వస్తుంది. కెమెరా చూసినట్లయితే మనకి 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా చాలా మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే కొంచెం అన్ని తెలిసి టెక్నాలజీ గురించి నాలెడ్జ్ ఉందో మీరైతే కళ్ళు మూసుకొని అయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక థర్డ్ మొబైల్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూస్తుంటారో, ఎక్కువగా ఆన్లైన్ కంటెంట్ని స్ట్రీమింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారో అనే వాళ్ళకి మొబైల్ ది బెస్ట్ మొబైల్ అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, అలానే మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ గురించి మీకు తెలిసిందే, సామ్సంగ్ M21 అయితే కాదు, అది కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. బట్ రీసెంట్గా మీకు చూసినట్లయితే ఏదైతే సామ్సంగ్ M30s ఉందో ఇది మీకు 17,000 బడ్జెట్లో ఉన్నది, కాస్త మీకు ఇప్పుడు 15,000కి అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇంకా మీకు బ్యాంక్ ఆఫర్స్ కనుక కలిపి కనుక మీరు తీసుకున్నట్లయితే 14,000కి ఈ మొబైల్ వస్తుంది కాబట్టి సో 15,000 బడ్జెట్లో అయితే మీరు చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ది బెస్ట్ మొబైల్ అనమాట. సో ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా ఆన్లైన్ కంటెంట్ చూస్తుంటారో, ఎక్కువగా మూవీస్ చూస్తుంటారు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటివి చూస్తున్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. సో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు మరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు అన్నమాట. డే టు డే టాస్క్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే రన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఇప్పుడు సామ్సంగ్ చూసినట్లయితే A51లో కూడా మీకు అదే ప్రాసెసర్తో అయితే వచ్చిందన్నమాట. సో ఈ మొబైల్ బెటర్ అని చెప్పొచ్చు అన్నమాట. సో మీకు పబ్జీ లాంటి గేమ్స్ని మరీ హెవీగా అయితే హ్యాండిల్ అయితే చేయలేదు, కానీ బట్ మీడియం గ్రాఫిక్స్, లో గ్రాఫిక్స్లో అయితే మీకు బాగానే అయితే హ్యాండిల్ చేస్తుంది. బట్ ఎనీవే గేమింగ్ సెంట్రిక్గా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కన పెట్టేసి, ఒకవేళ మీరు ఎక్కువగా ఆన్లైన్ కంటెంట్ ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తుంటారు, ఎక్కువగా మూవీస్ చూస్తుంటారంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు 6000 mAh బ్యాటరీ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈజీగా మీకు 1 to 1.5 డే అనేది ఈజీగా ఎంత స్ట్రీమింగ్ చేసినా సరే మీకు బ్యాటరీ అయితే మిగులుతుంది. అండ్ మీకు బాక్స్లో 15W ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ సెన్సార్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా 15,000కి ప్యాకేజ్ అనేది చాలా బెస్ట్ ప్యాకేజ్ అనమాట. సో ఇక సెకండ్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే Redmi Note 9 Pro అనమాట. సో ఈ మొబైల్ బేసిక్గా మనం స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుందన్నమాట మీకు. సో చిప్ సెట్ కనుక మీరు చూసినట్లయితే ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ అనేది మీకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. మీకు 730Gకి 720Gకి పెద్ద వేరియేషన్ అయితే ఉండదన్నమాట పర్ఫార్మెన్స్లో వచ్చేసి. సో చాలా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. సో పబ్జీ లాంటి గేమ్స్ని కూడా మీకు చాలా ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తూ పోతుందన్నమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మీకు 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే మీకు మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ మొబైల్ కూడా మీకు 14,000కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఆన్లైన్లో సో మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. గ్లాస్ బిల్డ్తో వస్తుంది మీకు మొబైల్ అనేది, చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ మొబైల్ అనేది నెంబర్ 1 ప్లేస్లో కూడా రావచ్చు. కాకపోతే ఈ నెంబర్ 1 ప్లేస్లో వేరే మొబైల్ని అయితే పెట్టాను, అది ఎందుకు పెట్టానో మీకు క్లియర్గా అయితే ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఎవరైతే 40,000 బడ్జెట్లో ఎక్కువగా మంచి బిల్డ్ క్వాలిటీతో ఉండాలి, మొబైల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావాలి, మంచి కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇక నెంబర్ 1 మొబైల్ కనుక మనం చూసినట్లయితే Realme 6 అనమాట. సో ఈ మొబైల్ ఎందుకు నెంబర్ 1గా పెట్టానంటే మీకు ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే ఈ మొబైల్ని అయితే నెంబర్ 1గా పెట్టాను. ఎందుకంటే మీకు ఇందులో ప్రాసెసర్ కనుక మీరు చూసినట్లయితే Helio G90T ప్రాసెసర్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఫర్ గేమింగ్ అండ్ ఆల్సో మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ విషయంలో చూసినట్లయితే మీకు Redmi Note 9 Pro కన్నా మీకు
మీకు రియల్మీ 6 పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. బట్ ఎనీవే కొంచెం హీట్ అయితే అవుతుంది. బట్ మీకు డే టు డే టాస్క్లో 80-90% ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గేమ్స్ కనుక ఆడుతున్నట్లయితే కొంచెం థర్మల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే మీకు ఈ ప్రాసెసర్లో అయితే చూసుకోవడానికి ఉంటాయి. బట్ కంపేర్ టు రెడ్మీ నోట్ 8 ప్రో మీకు ఈ మొబైల్ అయితే అంతగా అయితే హీట్ అవ్వదు అనమాట. సో థర్మల్ మేనేజ్మెంట్లో రియల్మీ అనేది కొంచెం ఆ ప్రాసెస్ అనేది చల్లబరిచిందని చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇక్కడ మీకు కెమెరా చూసినా సరే మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4300 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. సో కంపేర్ టు మీకు రెడ్మీ నోట్ 9 ప్రో అక్కడ మీకు చూసినట్లయితే 5020 mAh బ్యాటరీ వస్తుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే 4300 mAh బ్యాటరీ వస్తుంది. బట్ ఎనీవే ఇక్కడ మీకు వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్ అనేది 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కంపేర్ టు రెడ్మీ నోట్ 10 ప్రో మీకు కొంచెం ఫాస్ట్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఎనీవే 4300 mAh అంటే మీకు అబౌవ్ 4000 mAh బ్యాటరీస్ ఉన్న మొబైల్స్ ఈజీగా వన్ డే అయితే ఈజీగా అయితే లాస్ట్ అయితే అవుతుందన్నమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వన్ డే అయితే యూజ్ చేసేయచ్చు. సో ఓవరాల్గా 13,999 కంటే 14,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మర్చిపోయిన చెప్పడం ఏంటంటే మీకు డిస్ప్లే చూసినట్లయితే ఇక్కడ మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి మీకు ఇక్కడైతే డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే ఈజీగా అయితే ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఓవరాల్గా ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు అనమాట. సో నన్ను అడిగినట్లయితే ఒకవేళ కనుక మీకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అనేది మెయిన్ అండ్ కెమెరాస్ అండ్ కొంచెం పర్ఫార్మెన్స్ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం మీరు ఏదైతే రెడ్మీ నోట్ 9 ప్రో ఉందో అదైతే మీరు ఈజీగా అయితే పిక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడతారు 90 Hz రిఫ్రెష్ రేట్ కావాలి, అలానే బ్యాటరీలో మీకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 6 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ పిక్ అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా నాకు అనిపించింది అయితే ఇది ఫ్రెండ్స్. మీకేమనిపించింది? మీ ఆర్డర్ ఏంటి? మీకు ఫస్ట్ ఏది ఉంటుంది, సెకండ్ ఏది ఉంటుంది, థర్డ్ ఏది ఉంటుంది, ఫోర్త్ ఏది ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మీకు పర్సనల్గా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వే ఆఫ్ థింకింగ్ ఇంకా నెంబర్ 1 వేరే ప్రయారిటీస్ని బట్టి వాళ్ళు అయితే ర్యాంకింగ్ అయితే ఇస్తుంటారు. కాబట్టి సో నేను ఓవరాల్గా అయితే ఈ ర్యాంకింగ్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు కనుక ఇవ్వదలుచుకుంటే ఏ ర్యాంకింగ్ ఇస్తారనేది ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అండ్ మోర్ ఎవర్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఆల్ నోటిఫికేషన్ అనేది అయితే ప్రెస్ అయితే చేయండి. ఆటోమేటిక్గా నేను ఫ్యూచర్లో చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ మొబైల్కి అయితే వస్తే అక్కడ నుంచి అందరికంటే ఫస్ట్గా నా వీడియోస్ మీరైతే అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఎనీవే అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అనమాట. సో రీసెంట్గా చూసినట్లయితే మనం 10,000 సబ్స్క్రైబర్స్ అయితే పాస్ అయ్యాం అనమాట. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా చాలా 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 మైల్ స్టోన్స్ అయితే మనం రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ దానికి మెయిన్ వచ్చేసి మీరు అనమాట. ఇప్పటికి కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మీరందరూ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్తో అయితే చాలా మందితో అయితే షేర్ చేయండి. చాలా తొందరగా 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.